సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ఈ 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి పరిశుద్ధ దినారాధనలో దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనల్ని తన సన్నిధిలోనికి నడిపించుకుని ఉండగా, ఈ పరిశుద్ధ దినమంది యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో గడిచిన 2024 సంవత్సరములో నాయన 52 పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా, నీ మందిరావనములో నీ బిడలమైనటువంటి మేమందరము కూడా నాయన చక్కగా స్తుతించుకొని గణపరుచుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క 2025 సంవత్సరములో, ఈ నూతన సంవత్సరములోనైనా మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఇది మీ యొక్క ఉన్నతమైనటువంటి కృప, మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఈ లోకములో ఉండగా, నీ బిడలమైనటువంటి మమ్ములను ప్రభా మీరు సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశములలో ఈ పరిశుద్ధ దిన ఆరాధనలు సంఘములలో జరుగుతూ ఉండగా, ప్రతి సంఘమును మీ యొక్క ఆధీనములో ఉంచమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రతి సంఘములో ప్రభా మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఆరాధించగలిగినటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నాయన ప్రతి ఒక్కరూ కూడా నడిపించబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ కడువరి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, పాపము బహు భయంకరంగా విస్తరిస్తున్నటువంటి ఈ దినములలో ప్రభా, అయ్యా నీ బిడలైనటువంటి వారు సత్యమును ఆధారము చేసుకొని నీతి మార్గములో నడుస్తూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారై పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని వాక్యానుసారంగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభా ఈ పరిశుద్ధ దినమందు మా యొక్క మందిరావనంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ బిడలమైనటువంటి మేమందరము కూడా నాయన మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా మా ద్వారా మీరు నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ పరిశుద్ధ దినమందు నాయన మీ శ్రేష్టమైనటువంటి జీవపు సందేశమును కూడా ధారాళంగా మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ మందిరావనం నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను, శుభములను ఈ 2025 సంవత్సరములో మొదటి పరిశుద్ధ దినారాధనలోనికి ఆహ్వానమును తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క వాత్సల్యము నొందినటువంటి వారమై, దేవుని యొక్క ప్రేమలో బలపరచబడుతున్నటువంటి వారమై మరి యొక్క నూతన సంవత్సరమును దయాకిరీటంగా పొందుకొని
దేవుని సన్నిధిలోనికి చేరి ఆయన స్తుతిస్తున్నటువంటి మనకి దేవుని కృప నిత్యము తోడయుండునుగాక. ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఈ 2025వ సంవత్సరంలో తన శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల చేత మన హృదయాలను పరిపూర్ణంగా తృప్తిపరచునుగాక. ఈ సంవత్సరము మనము క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరము చెందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అనుదినము అనుక్షణము సంఘ సహవాసములోను, ప్రార్థనలోను, వాక్యానుసారమైనటువంటి జీవితంలోను మనము మన యొక్క కుటుంబాలు కట్టబడునుగాక. దినదినము కూడా మనము నూతనాభివృద్ధి నొందుతూ దేవుని నామమును మహిమపరచువారమై ఈ సమాజంలో సంఘము వెలుపల అనేక మందికి సాక్షులముగా బ్రతుకుదుముగాక. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మెండుగా మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు కుమ్మరించాలని తలంచినటువంటి క్రమములో మనము మన దేహాలను, మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను దేవునికి అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గడిచిన సంవత్సరము మన యొక్క జీవితంలో గతించిపోయినటువంటి సంవత్సరము. ఆ సంవత్సరంలో మనము దేవునిలో, దేవుని వాక్యములో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనానుభవంతో కూడినటువంటి జీవితంలో ఎంతవరకు ఎదిగి ఉన్నామో అది ఎవరికి వారే వారి యొక్క హృదయాలకి, వారి యొక్క ఆత్మలకు ఎరుకై ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో ఒక చక్కటి ఆలోచనతో, చక్కటి తలంపులతో దేవుని పాదాల చెంత ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను బట్టి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖన భాగంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో కొన్ని మాటలను ఈ సమయంలో మనము గుర్తు చేసుకోగలిగినట్లయితే, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబముగా కట్టబడేటువంటి కుటుంబాన్ని బట్టి ఒక క్రైస్తవుడు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత అతడు జీవించవలసినటువంటి జీవిత విధానమును గురించి పౌలు భక్తుడు ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా భూమి మీదను పరలోకమందును ఏ కుటుంబం అయితే ఏ తండ్రి ఎదుట క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబముగా పిలువబడుతూ ఉందో, దేవుని బిడ్డల యొక్క కుటుంబముగా పిలువబడుతూ ఉందో, దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబముగా పిలువబడుతూ ఉందో, ఆ కుటుంబంలోనూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో ఉండవలసినటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 14వ వచనాన్ని గమనించగలిగితే, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చాలమ్మా. ఈ 14వ వచనం నుండి 19వ వచనం వరకు సువార్థికుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, అపోస్తలుడైనటువంటి క్రైస్తవ సంఘం యొక్క క్షేమమును కోరుకున్నటువంటి పౌలు భక్తుని యొక్క ప్రార్థనను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పరలోకమందైనా కానీ భూమి యందైనా కానీ ఏ తండ్రిని బట్టి ఒక కుటుంబము పిలువబడుతూ ఉందో
ఆ కుటుంబం గూర్చినటువంటి మరి క్షేమము కొరకు, ఆ కుటుంబం యొక్క యోగ్యత కొరకు పౌలు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము భౌతికంగా గమనించుకోగలిగినట్లయితే మన యొక్క ఇంటి పేరును బట్టి, మన పూర్వీకుల యొక్క స్థితిగతులను బట్టి ఫలానా వంశము, ఫలానా వారి యొక్క కుటుంబం అనేటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటాం. నీవు ఎవరి కుమారుడవు, నువ్వు ఎవరి బిడ్డవు అనే మాట భూలోకంలో ఇతరులు మనల్ని అడుగుతూ ఉండగా మనము ఎవరి తరపున, అంటే ఎవరి గర్భానైతే జన్మిస్తూ ఉన్నామో, ఎవరి ద్వారా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామో అంటే వారి యొక్క నామమును మనము జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మా నాన్నగారి పేరు రాజు, మా తండ్రి గారి పేరు. మా భూమి మీద ఎవరైనా మీ తండ్రి గారి పేరేమిటి అంటే నేను అంటాను రాజు గారు అనే మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మీ తండ్రి గారు పేరేమి అనగానే ఎవరైతే మనకి ఇక్కడ జన్మనిచ్చారో ఆ తండ్రిని పేరును మనం గుర్తు చేసుకుంటాం. కానీ పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు క్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి పిలువబడినటువంటి వారిని గురించి మాట్లాడుతూ, పరమ తండ్రి అనేటువంటి దేవుని బిడలుగా మీరు ఒక కుటుంబముగా ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యపు వారులుగా మీ జీవితాన్ని కొనసాగించుకునేటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుని పిల్లలుగా మీరు ఒక కుటుంబముగా కట్టబడేటువంటి సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి అర్హతలు, దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి పోలికలు, దేవుని పిల్లలైనటువంటి వారు ఎదగవలసినటువంటి విధానమును గురించి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటాడు కదా. ఈరోజు దినదినము కూడా మన యొక్క శరీరములకు అనగా మన దేహములకు అవసరమైనటువంటి బలము కొరకు రకరకాలైనటువంటి మందులు మనం వాడుతూ ఉంటాం. విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాం. లేదా శరీరంలో ఏదైనా కానీ లోపం వస్తే ఆ లోపమును సరిదిద్దుకునేటువంటి మందులు చాలా మనం తీసుకుంటాం. ఏ చిన్న బలహీనత ఉన్నా కానీ శరీరానికి అవసరమైనటువంటి బలము కొరకు, శక్తి కొరకు అనేకమైనటువంటి మనము జాగ్రత్తలు తీసుకుంటాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు కదా, లోకములో మానవ జీవితము కొనసాగించబడుతూ ఉండగా లోక ఆశలను బట్టి, లోకములో ఉన్నటువంటి తలంపులను బట్టి ఒక నరుని యొక్క ఆంతరంగికమైనటువంటి ఆత్మ బలహీనమైపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. బలహీనమైపోతున్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఆత్మ పురుషుడు బలహీనత నొందకుండా బలము నొందుకోవడానికి అవసరమైనటువంటి శక్తి ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క ఆత్మ, తండ్రి అనుగ్రహించేటువంటి ఆత్మ అంటాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడునుగాక, దేవుని యొక్క ఆత్మను పరిపూర్ణంగా కలిగి ఆత్మీయ జీవితాలను దేవుని యొక్క స్వారూప్యములోనికి మార్చుకొనుగాక. దేవుని యొక్క వాక్యములు అంటాడు కదా, పౌలు భక్తుడు గుర్తు చేస్తాడు, దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాడు అంటాడు. దేవుని యొక్క ఆత్మచేతనే ఒక వ్యక్తి దేవుని స్వారూప్యంలోనికి రాగలుగుతాడు, దేవుణ్ణి ఒప్పుకోగలుగుతాడు, దేవుని నామములో ప్రార్థన చేయగలుగుతాడు, దేవుని యొక్క వాక్యమును ధ్యానించగలుగుతాడు, ఆయన చిత్తం ఏమయ్యున్నదో ఎరిగి ఆయనకు అనుకూలమైనటువంటి రీతిలో నడుచుకోగలుగుతాడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు, ఆయన స్వారూప్యములోనికి నడిపించబడలేడు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనము ఒక విషయాన్ని మన హృదయంలో తలపోసుకోవాలి. ఈరోజు లోకానుసారమైనటువంటి జీవితం అయితే నిన్ను దేవుని యొద్ద నిలబెట్టలేదు, కానీ లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఆత్మీయ జీవితంలో నిన్ను ఎదగటానికి అవరోధములుగా ఉంటాయేమో, కానీ ఆత్మలో పరిపూర్ణత నొందినటువంటి వాడు దేవుని దేవుని యొక్క స్వారూప్యములోనికి వచ్చి దేవుని ఎదుట నిలబడగలుగుతాడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు ఈ వాక్య భాగంలో గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది, ఇక్కడే ఉన్నటువంటి మాటలో మనం గమనించగలిగితే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు అంటాడు కదా. చాలా విషయాలు ఈ వాక్య భాగంలో గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఇవి నిదానంగా పరిశీలన చేయగలిగితే చాలా మాటలు, వేదాంతపరమైనటువంటి మాటలు, ఆత్మీయ ఎదుగుదలతో కూడినటువంటి మాటలు పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, ఆంతరంగికమైనటువంటి పురుషుడు బలపరచబడాలి.
రెండోది అతడు శక్తిని అందుకోవాలి. ఆంతర్యమైనటువంటి ఆత్మీయ జీవితము బలమును అందుకోవాలన్నా, శక్తిని అందుకోవాలన్నా ఏమిటి దానికి మూలం అంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలంటాడు కదా. ఆ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఇదే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అంటాడు కదా. ఈరోజు మన హృదయాలలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి వాక్యము నివసించాలా. యేసు ప్రభువారిని ఎంతమంది అయితే స్వరక్షకునిగా అంగీకరించారో వారందరి హృదయాల్లో యేసు ప్రభువారు నివాసం ఉన్నాడా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభువారి యొక్క నివాస స్థలం ఏది? భూలోకంలో యేసు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు, ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నాడు. సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి మాట పలుకుతున్నటువంటి క్రమంలో యేసు ప్రభువారు పలికినటువంటి మాట ఏమిటంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకునడానికి స్థలం ఏదైనా ఉన్నదా అంటే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు కదా, యేసు ప్రభువారు మీ హృదయంలో నివాసం ఉండటానికి ఆయన కోరుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు అంటే ఆ జీవితంలో ఆయన మనల్ని చూసుకోవటానికి, మనలో ఆయన చూసుకోవటానికి ఈరోజు ఇవ్వబడినటువంటి జీవితం ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో కోట్లాన కోట్ల జన సమూహములు ఉండగా, దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎంతోమంది ఈ లోకములో ఉండగా, ఈరోజు నువ్వు ప్రభువుని తెలుసుకోగలిగావు అంటే, ప్రభువుని ఆరాధించడానికి ఆయన సముఖంలోనికి నీవు రాగలిగావు అంటే ఆయన నీతో నివాసము చేయాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆయన నీలో నివసిస్తూ నిన్ను తన యొక్క మార్గంలోనికి నడిపించుకోవడానికి ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి ఆయన ఈరోజు సజీవుడిగా మరి యొక్క సంవత్సరంలోనికి నిన్ను తీసుకుని వచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఏదో క్రొత్త సంవత్సరం కదా, గడిచిన సంవత్సరంలాగా బ్రతికేయటానికి ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. ఏదో ఒక నూతనమైనటువంటి ఆలోచనతో, ఒక నూతనమైనటువంటి హృదయ తలంపులతో దేవునికి మహిమకరంగా ఇంకా అధికంగా జీవించడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. భౌతికంగా ఎదగటానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఇవ్వలా. గడిచిన సంవత్సరంలో సంపాదించినటువంటి సంపాదన రెట్టింపు చేసుకోవడానికి ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. అలా ఇచ్చే లెక్క అయితే ఎంతోమంది లోకంలో మరి భూప్రపంచంలో చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఆ స్థితిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కానీ దేవుని ఆశీర్వాదము మన జీవితంలో భౌతికంగా ఉంటుంది, కానీ ఆత్మీయంగా ఈ సంవత్సరము నీవు ఎలా దేవునిలో ఎదగాలనుకుంటూ ఉన్నావో, ఆత్మీయంగా ఏ విధంగా దేవునిలో నీవు పరిపూర్ణత పొందుకోవాలనుకుంటూ ఉన్నావో ఒక్కసారి ఈ సంవత్సరము నీ హృదయంలో నీవు కలిగి తీసుకోవాల్సినటువంటి తీర్మానం మీద ఆధారపడి ఉన్నదనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వచనంలో అంటాడు కదా, యేసు ప్రభువారు మీ హృదయంలో నివాసం ఉన్నప్పుడు దేవుని ప్రేమను గూర్చినటువంటి అవగాహన మీకు కలుగుతుంది. దేవుని యొక్క ప్రేమను గూర్చినటువంటి అవగాహన లేనటువంటి వాడు లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంచాడు. ఈరోజు ప్రభువు నీ కొరకు ఏమి చేశాడు? ఈరోజు ప్రభు నీ కొరకు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా ధారపోసి ఉన్నాడు, తన రక్తమును ఏ విధంగా ధారపోసి ఉన్నాడు? ప్రభు నీ కొరకు ప్రాణము పెట్టకపోతే, ప్రభు నీ కొరకు మరణించకపోతే, ప్రభు నీ కొరకు గాయపరచబడకపోతే, ప్రభు నీ కొరకు శ్రమలో వేదన పడకపోతే, ప్రభు నిన్ను గూర్చి ఆలోచన చేయకపోతే, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా రాజ్యపు వారసులుగా ఉండాలని ప్రభు అనుకొనకపోతే నీ జీవితము నరకములో ఉన్నటువంటి జీవితమే కదా. నీ జీవితము ఎన్నడూ కూడా ఎవరూ కూడా రక్షించలేనటువంటి స్థితిలో నిత్య నరకాగ్నిలో కాలిపోయేటువంటి జీవితమే కదా. అటువంటి జీవితము నుండి విడిపించినటువంటి ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోలేక ఇంకా పాపములో బ్రతకటం అనేటువంటిది దేవుని దృష్టిలో ఒక భయంకరమైనటువంటి ఉగ్రతను అందుకునేటువంటి జీవితం అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు సంఘమును బ్రతిమలాడుతూ ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను గోజాడుతూ ఉన్నాడు, వారిని అభ్యర్థిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ప్రేమను తెలుసుకోండి, దేవుని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యమును తెలుసుకోండి, ఆయన మీ కొరకు ఎలా రక్తమును ధారపోసాడో ఒక్కసారి తెలుసుకోండి,
ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నట్లయితే ఎన్నడూ కూడా ఆయన యొద్ద నుండి మీరు దూరం అయిపోయేటువంటి స్థితిలోనికి రారు అనేటువంటి మాటను పౌలు భక్తుడు ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులను కోరుతూ ఉన్నట్లుగా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును కలిగి జీవించమన్నట్లుగా ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రభువుని వెంబడించాలి, ప్రభుతో నడవాలి. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం అంతా కూడా ప్రియులారా, దేవుని మందిరంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక్కసారి మీ కుడి చేతిని తీసుకొని మీ హృదయం మీద పెట్టుకోవాలా. అందరూ మీ హృదయం మీద పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట చెప్పండి. ఇది దేవునితో చేస్తున్నటువంటి ప్రమాణము, మీ మనస్సాక్షితో చేస్తున్నటువంటి ప్రమాణము. ఈ 2025 సంవత్సరంలో చెప్పాలా, గట్టిగా చెప్పాలి. ఈ 2025 సంవత్సరంలో నేనును నా కుటుంబము, అనగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంతతి, దేవుని సన్నిధానములో దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా, ఆయన సన్నిధిని విడిచి లోకములో సంచరించేటువంటి వారిగా ఉండక ఎల్లప్పుడూ నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా మేముంటామని ఆయన ఎదుట ప్రమాణము చేయుచున్నాము. గట్టిగా చెప్పాలి ఈ మాట. మీరు దేవునితో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇది మీ క్షేమము కొరకు, మీ కుటుంబముల యొక్క క్షేమము కొరకు, మనందరము దేవునితో కలిసి నడుచుకున్నటకు నేను మీకు జ్ఞాపకం చేసిన మాట. ఈ మాట వలన నాకు కలిగేటువంటి ప్రయోజనము కన్నా మీకు మీ కుటుంబముల యొక్క క్షేమము కొరకు కలుగుతున్నటువంటి ప్రయోజనము అత్యధికమైనటువంటి ఆశీర్వాదము ఈరోజు మనము జీవితంలో కలిగి ఉండాలి అంటే మనము దేవునితో ఉండాలి. మనము దేవునితో నడిచేటువంటి వారిగా ఉండాలి. మనము మన యొక్క కుటుంబాలను దేవుని పాదాల చెంత కట్టుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి మనము నడిపించబడాలి. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునితో నడిచినటువంటి వాడు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా తన జీవితాన్ని నడిపించుకున్నటువంటి వాడు, దేవుడే ప్రాణముగా బ్రతికినటువంటి వాడు, దేవుని తప్ప మరి యొక్క ఆలోచన లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వాడు, దేవుని ప్రత్యక్షతలను అందుకొనుచున్నటువంటి వాడు, దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని వైపే చూచినటువంటి వాడు, ఎన్నడూ కూడా దేవుని దాటి వెళ్ళిపోనటువంటి స్థితి కలిగినటువంటి వాడు పాత నిబంధన కాలంలో అబ్రహాం యొక్క జీవితం మనకు కనపడుతూ ఉంది. ఈరోజు అబ్రహాముకు ఉన్నటువంటి సంతతిని, అబ్రహాం యొక్క సంతతిని బట్టి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువుని, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు దేవునితో నడిచినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యము వినినటువంటి వాడు వాక్యమునకు అనుకూలంగా తన యొక్క జీవితాన్ని నడిపించుకున్నటువంటి వాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయంలో మొదటి మాటలు మనం గమనించగలిగితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని ఒక గొప్పగా దేవుడు నడిపించేటువంటి క్రమంలో ప్రత్యక్షతలలో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యక్షత ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదనని అతనితో చెప్పిన. పిల్లలు గమనించండి, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరము అబ్రహాముకు వినపడుతూ ఉంది. అబ్రహాము యొద్దకు దేవుడు దిగివచ్చి మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, ఇదిగో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నన్ను మించినటువంటి వాడు భూలోకములు ఇంకెక్కడా కూడా లేడు, నేను సృష్టించినటువంటి సృష్టి యావత్తును కూడా ఏలుతున్నటువంటి వాడును నేనే అనేటువంటి మాటను దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తానేమై ఉన్నాడో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది అంతమై ఉన్నటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి వాడు,
సమస్తము కూడా ఆయన మూలంగా కలిగినటువంటి తన యొక్క మహిమను అబ్రాహాముకి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి వాడును, నాకు అసాధ్యమనేది ఈ లోకములు ఏమీ కూడా లేదు, దేనినైనా చేయగలిగినటువంటి వాడును, ఒక రాజును నిలబెట్టగలిగినటువంటి వాడును, ఒక రాజును పడగొట్టగలిగినటువంటి వాడు, రాజ్యములను స్థాపించగలిగినటువంటి వాడును, రాజ్యములను నిర్మూలన చేయగలిగినటువంటి వాడును, ప్రజలు బ్రతకడానికి అనుమతి ఇయ్యగలిగినటువంటి వాడు, పాపము చేసినటువంటి వారు నిర్మూలన చేయించినటువంటి వాడు, పాతాళములోనికి నెట్టివేయగలిగినటువంటి వాడు, పరలోకములోనికి నడిపించగలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యక్షతలలో ఉన్నటువంటి మాటను మనం గమనించగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు అయ్యుండు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం మన యొక్క జీవితాలు ఎలా ఉండాలో ఒక్కసారి అబ్రహామును గుర్తు చేసుకుని అలా మన జీవితాలను నడిపించుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరములు ప్రాయము కలిగినటువంటి వాడు. 75వ సంవత్సరంలో అబ్రాహాము దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని మాటల చేత తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తన స్వజనులు విడిచిపెట్టాడు, దేవునితో నడవటం ప్రారంభించాడు. తన కుటుంబంతో కలిసి తన భార్యను తీసుకొని దేవునితో నడవడం ప్రారంభించాడు. ప్రారంభించేటువంటి సమయంలో ఆ యొక్క ప్రత్యక్షతలో దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేశాడు కదా, ఆదికాండము 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. నేను నీ సంతానమును వృద్ధిపరుస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సంతానము నీ గర్భములో నుండి రాబోతూ ఉంది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని ఆనాడు అబ్రాహాముకి ఆ దేవుడు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు, రెండు అదే సమయంలో మనం గమనించగలిగితే నీవు ఆశీర్వదించేటువంటి వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. నీవు దీవించబడటం మాత్రమే కాదు, కానీ నీతో నడుస్తున్నటువంటి వారిని, నీతో వస్తున్నటువంటి వారిని, నీవు ఎవరి క్షేమంనైతే కోరుతావో, ఎవరి జీవితాల్లో ఆశీర్వాదం ఉండాలని నువ్వు కోరుతూ ఉంటావో, నీవు కోరుచున్నటువంటి వారి యొక్క జీవితాలను కూడా నేను నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను ఆనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాముకి దేవుడు ఎప్పుడూ కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాటి దినాల్లో అబ్రాహాము లోకములో ఉన్నటువంటి మనుషులతో ఉన్నటువంటి సహవాసమును గురించి వాక్యములు ఎక్కడా మనకు జ్ఞాపకం చేయలేదు. మీరు చదవండి, ఆదికాండాన్ని చదవండి. అబ్రహాముకున్నటువంటి స్నేహితుల గురించి కానీ, లేదా అబ్రహాముకున్నటువంటి భూ సంబంధమైనటువంటి సంబంధాల గురించి కానీ, లేదా అబ్రహాముకున్నటువంటి వ్యాపారాలతో ఉన్నటువంటి అనుబంధాల గురించి కానీ, లేదా అబ్రహాము యొక్క కుటుంబంలోనే కానీ వారి యొక్క దాసురాండ్రతో ఉన్నటువంటి జీవితం అనుభవం గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడలేదు. కానీ అబ్రహాము దేవునితో ఎలా నడుస్తూ ఉన్నాడో అది మనకి జ్ఞాపకం చేయబడింది. అబ్రహాము దేవునితో నడుస్తూ ఉండగా అతడు ఎలా ఆశీర్వదించబడ్డాడో జ్ఞాపకం చేయబడింది. అబ్రహామును దేవుడు నడిపించేటప్పుడు అబ్రహాము జీవితంలో కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అతడు పొందుకుంటున్నాడో ఈ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంది. వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానములు నెరవేర్చేటువంటి క్రమంలో అతనిలో ఉన్నటువంటి యథార్థతను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఈ యొక్క 75వ సంవత్సరంలో దేవుడు అబ్రాహామును పిలిచాడు. 99వ సంవత్సరంలో అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి మరలా అంటూ ఉన్నాడు. అప్పటికి అన్ని విషయాలలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఇది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా 99వ సంవత్సరంలోనికి వచ్చేటప్పుడు 75వ సంవత్సరం నుంచి 99వ సంవత్సరం 24 సంవత్సరాలు వచ్చేటువంటి క్రమంలో అప్పటికి అన్నీ నెరవేర్చబడ్డాయి. కానీ ఒక్కటే మిగిలింది, అది గర్భఫలం మాత్రమే. సంతానముతో కూడినటువంటి వాగ్దానం ఒక్కటే మాత్రమే అబ్రహాము యొక్క ఆ జీవితంలో నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ వాగ్దానమును కూడా నెరవేర్చేటువంటి క్రమము ఆసన్నమైనటువంటి సమయంలో మరలా దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చాడు. అబ్రహాము యొద్దకు వచ్చి మరలా అంటూ ఉన్నాడు కదా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మరలా తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు.
దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి అధ్యాయాలు మనం గమనించగలిగితే 15వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనకు గుర్తు చేస్తాడు. చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పిన పిల్లరా గమనించండి. ఈ యొక్క 15వ అధ్యాయము ప్రారంభ వచనంలో కూడా వాక్యము అనగా మనమందరికీ తెలుసు, కృత నిబంధన కాలంలో వాక్యం అంటే యేసు ప్రభువారు కదా. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తుందని కృత నిబంధన కాలంలో యోహాను భక్తుడు వాక్యమైనటువంటి యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో అదే వాక్యము, అదే కుమారుడు యేసు ప్రభువారి యొద్దకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ 15వ వచనంలో గుర్తు చేస్తూ 15వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఆ దర్శనమందు కనపడి భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పినట్టు కదా. అత్యధికమైనటువంటి బహుమానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బహుమానమే సంతానంను గురించినటువంటి వాగ్దానం అనేటువంటి మాట. ఆ సమయంలో అబ్రహాము దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏముంది ప్రభువా, నువ్వు ఎన్నిచ్చినా కానీ ఏం ఉపయోగము? భూ సంబంధమైనటువంటి సంపద ఇచ్చావు, దాసులు ఇచ్చావు, దాసురాండ్రని ఇచ్చావు, పశు సంపదను ఇచ్చావు, సమృద్ధిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. కానీ నువ్వు మరలా నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నావు, నీ బహుమానము అత్యధిక మగును అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నావు. దానివలన నాకు కలుగుతున్నటువంటి సంతోషమేమి? ఆ యొక్క సంతోషాన్ని నేను అనుభవించాలి అంటే, పొందుకోవాలి అంటే, నీవు వాగ్దానం చేసినటువంటి బహుమానం ఏదైతే ఉందో దాన్ని నేను పొందుకోవాలి కదా అంటాడు. భూ సంబంధమైనవన్నీ కూడా అవి దేవుని బహుమానములుగా అబ్రహాము భావించలేదు. భూ సంబంధమైనటువంటి వాటిని అది దేవుని ఆశీర్వాదాలుగా అబ్రహాము చూడలేదు, కానీ అవి దీవెనలుగా చూశాడంతే. అబ్రహాము ఏ ఆశీర్వాదము కొరకు కనిపెట్టుకున్నాడు అంటే, అసలైనటువంటి వారసత్వముతో కూడినటువంటి ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకున్నాడు. ఏదిచ్చినా కానీ దేవుని కృప, దేవుడు నన్ను దీవించాడు, ఈ సంపదనిచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు, ఇంతమంది దాసులను ఇచ్చాడు, దాసురాండ్రని ఇచ్చాడు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఎన్నిచ్చినా కానీ అత్యధికమైనటువంటి బహుమానం కొరకు అబ్రహాము కనిపెట్టుకున్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఈ 99వ సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ఈ అత్యధికమైనటువంటి బహుమానం ఇచ్చేటువంటి క్రమంలో మరలా దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, నిందారహితుడు వయుండుమా అంటాడు. ఎందుకంటే అప్పటి వరకు యథార్థతలో అబ్రహాము తన జీవితాన్ని నడిపించుకున్నాడు. 75వ సంవత్సరంలో నుంచి 99వ సంవత్సరంలో ఇంతకాలము కూడా అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని చిత్తాన్ని ఎరిగాడు, దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నాడు, దేవుని ఉద్దేశ ప్రకారంగా నడిచాడు, దేవుని సంతోషపరిచాడు, దేవుని మాటల చేత తను తాను బలపరుచుకున్నాడు, దేవుని మార్గంలో నుండి తొలగిపోకుండా ఒక మంచి విశ్వాసపు జీవితాన్ని అబ్రహాము జీవించాడు. మరి ఒక ఘట్టము అబ్రహాం యొక్క జీవితంలో సంభవించబోతున్నటువంటి క్రమంలో, మరి యొక్క దీవెన అబ్రహాం యొక్క జీవితంలోనికి రాబోతున్నటువంటి క్రమంలో ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చేటువంటి సమయంలో దేవుడు మరలా అబ్రహాముకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఇంతకాలము నువ్వు దేని కొరకైతే ఎదురు చూసావో ఇప్పుడు దాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను కదా. ప్రస్తుత దినాల్లో గడిచిన సంవత్సరంలో మనము చాలా పొందుకున్నాం, ఎన్నో పొందుకోవాలని మనము ఆశపడి పొందుకోలేనివి కూడా చాలా ఉంటాయి గడిచిన సంవత్సరంలో. కానీ ఈ సంవత్సరంలో ఒకవేళ దేవుడు దయచేయవచ్చేమో. గడిచిన సంవత్సరంలో మనము వేటినైతే అడిగి పొందుకోలేకపోయామో ఈ సంవత్సరంలో మనము వాటిని ఖచ్చితంగా పొందుకోవచ్చేమో. ఎందుకంటే దేవుని కృప అబ్రాహాము విషయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇది ఏమిటి అంటే, మరి ఇంతకాలము అబ్రాహాము నడుస్తూ ఉండగా దీవెనలు పొందుకున్నాడు. అసలైనటువంటి దీవెన అబ్రాహాము యొక్క జీవితంలో నెరవేర్చబడేటువంటి క్రమంలో మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, ఇప్పుడు అత్యధికమైనటువంటి బహుమానము నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ అత్యధికమైనటువంటి బహుమానమును నేను నీకు ఇవ్వబోతూ ఉండగా ఆ బహుమానమును పొందుకున్నటువంటి తరువాత నీవు నా యొద్ద నుండి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుందేమో.
నేను దేనినైతే నీకు ఇస్తూ ఉన్నానో దాన్ని ప్రేమించేటువంటి మనసు నీకు ఉంటుంది. ఆ ప్రేమించేటువంటి మనసు నీకు ఉంటుంది కాబట్టి నన్ను ప్రేమించకుండా, నన్ను అనుసరించకుండా, నా మార్గంలో నడవకుండా తొలగిపోయేటువంటి అవకాశము నీ ఎదుట కనపడుతూ ఉందేమో. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఉండు. నిందారహితుడివై నీవు నాతో నడుచుకొని మరలా అత్యధికమైనటువంటి బహుమానం ఇచ్చేటువంటి క్రమంలో దేవుడు అబ్రహాముని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, ఇప్పటి వరకు వారసుడి కొరకు నీవు ఎదురు చూసావు, ఆ వారసుని ఇవ్వబోతూ ఉన్నాను. వారసుడు నీకు అనుగ్రహించబడిన తర్వాత నన్ను మర్చిపోతావేమో, నన్ను కాదనుకుంటావేమో, నా మార్గంలో నడవకుండా ఇంకొక రీతిలో నీ కుటుంబమును గురించి, నీ కుమారుని గురించి, నీ కుమారుని యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన చేసి మరి ఒక రీతిలో ముందుకు వెళ్ళిపోతావేమో. ఒకసారి జాగ్రత్త అనేటువంటి మాటను హెచ్చరికతో గుర్తు చేస్తూ, ఆశీర్వాదమును గురించి ఇక్కడ గుర్తు చేస్తూ దాన్ని కలగచేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత వచ్చినని మనం గమనించగలిగితే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిన పిల్లల గమనించండి. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము నీవు అబ్రాము ఆనాడు దేవుని సన్నిధిలో నిందారహితుడై దేవునితో నడిచినట్లుగా నీవు ఈ సంవత్సరం నడిచితే దేవుడు నిన్ను కూడా అత్యధికంగా అభివృద్ధి పరచునుగాక. గడిచిన సంవత్సరంలో నువ్వు అభివృద్ధిని చూసుండొచ్చేమో, కానీ ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి అభివృద్ధి నువ్వు చూచుదువుగాక. ఆ రీతిలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరచునుగాక. ఆ అత్యధికమైనటువంటి అభివృద్ధి నువ్వు పొందుకున్నట్లు నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో నడుచుదువుగాక. పరిశుద్ధ గ్రంథంలో అబ్రాహాముతో ఇదే మాట అంటాడు కదా, నేను అత్యధికమైనటువంటి అభివృద్ధిని నేను నీ కలగ చేయబోతూ ఉన్నాను. అయితే నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నీవు నాతో నడువు అనేటువంటి మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా తన బిడ్డలకు ఇచ్చేటువంటి సమయంలో ఆ బిడ్డలైనటువంటి వారు తనతో ఉండాలి అని, ఆ బిడ్డలు తనతో నడవాలని, ఆ బిడ్డలు మరి ఆ దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆనందించేటువంటి వారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసి ఆశీర్వాదాలను దయచేస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రహాముకు కూడా ఆ మాటలు గుర్తు చేసి ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దయచేయటానికి వారితో ఈ మాటలు మాట్లాడినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత అంటాడు కదా, ఆ వాగ్దానం అతనితో చేయబడిన తర్వాత అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా, చాలా మా పిల్లలు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అబ్రాహాము సాగిలపడి ఉండగా అంటాడు. ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో అభివృద్ధి అనేటువంటిది కనపడుతున్నటువంటి సమయంలో, లేదా దేవుని ఆశీర్వాదం అనేటువంటిది కనపడుతున్నటువంటి సమయంలో అతడు ఎప్పుడూ కూడా దేవునికి సాగిలపడేటువంటి స్థితిలో ఉండాలి. అతడు ఎప్పుడూ కూడా దేవునికి లోబడిపోయేటువంటి స్థితిలో ఉండాలి. అతడు ఎప్పుడూ కూడా దేవునికి పరిపూర్ణంగా తాను సమర్పించుకునేటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి గర్వించినటువంటి వాడై తొలగిపోయేటువంటి స్థితిలో ఉండకూడదనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎంత ఎదిగినా కానీ ఒదుగున్నటువంటి వాడే. అబ్రహాము ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో సంపన్నుడైనటువంటి స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా దేవునికి పూర్తిగా తాను సమర్పించుకున్నటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి వాడే. అబ్రహామును దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. దేవుడు అబ్రహాముని ఎక్కడా కూడా దీవించటం మాని ఉండలేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అతని దాసుడైనటువంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, అన్ని విషయములలో కూడా తన యజమానుడు ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత అనే మాటను పెద్ద దాసుడైనటువంటి ఎలియాజు ఆ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటలో 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం.
24వ అధ్యాయం 1వ వచనము, అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నను అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును అంటాడు. అదే అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో మరి లాబాను యొద్ద పలుకుతున్నటువంటి మాటల్లో తన యజమానుని గురించి సెలవిచ్చిన మాటలు మనం గమనించగలుగుతూ ఉంటాం. తన యజమానుడు దేవుని చేత దీవించబడినటువంటి వాడు, తన యజమానుడు దేవుని చేత ఆశీర్వాదము నొందినటువంటి వాడు అనే మాట 35వ వచనంలో గుర్తు చేస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 34, 35 వచనాల్లో గమనించగలిగితే అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనుక అతడు గొప్పవాడాయన అంటాడు కదా. ఒక దాసుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తన యజమానుని గురించి. తన కథ ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు నీ కుటుంబ జీవితంలో నీవు పొందుకునే ప్రతి మేలును బట్టి ఈరోజు నువ్వు తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువు నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలో ఒక గొప్ప సజీవమైనటువంటి సాక్షిగా దేవుని పాదాల చెంత దేవునికి లోబడినటువంటి స్థితిలో దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వాడిగా, దేవుని చేత దీవించబడుతున్నటువంటి వాడిగా, ఇదిగో ఈరోజు నేను నా దేవుని చేత నేను దీవించబడ్డాను. ఈరోజు దేవుడు తన మహదైశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను, ప్రతి ఒక్క అక్కరను దేవుడు నా జీవితంలో తీర్చాడు. నేను అడిగినను అడగకపోయినను కూడా నాకు ఏది అవసరత ఉన్నదో, ఏది అక్కరగా ఉన్నదో అది దేవుడు ధారాళంగా నా జీవితంలో దయచేసి ఉన్నాడు. నేను దేవుని చేత దీవించబడినటువంటి వాడను, నేను దేవుని చేత అభివృద్ధి నొందినటువంటి వాడను. నా కుటుంబము క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబముగా, ఆయన పాదముల చెంత కట్టబడినటువంటి కుటుంబం అని నీ అంతటికి నీవు యెహోషువ వలె సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఈ సంవత్సరంలో ఉండునుగాక. ఈ సంవత్సరం అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మన కుటుంబాలు దేవుని పాదాల చెంత దేవుని ఆశీర్వాదాన్ని చూచిన కుటుంబాలుగా ఉండాలి. దేవుని పాదాల చెంత నిత్యము దేవుని ఆరాధించేటువంటి కుటుంబాలుగా ఉండాలి. దేవుని వెంబడించేటువంటి ఆత్మీయ అనుభవము మన జీవితంలో ఉండాలి, మన బిడ్డల జీవితంలో ఉండాలి. ఇది కదా మన ప్రభు మన యొద్ద నుండి కోరుతున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన. దేవుని యొక్క వాక్యములో గుర్తు చేస్తున్నటువంటి మాట, అబ్రహాముకి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. అబ్రహాముతో మాట్లాడుతూ ఉండగా అబ్రహాము సాగిలపడ్డాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నావు. ఆ వాగ్దానం కొరకు నేను నిరీక్షిస్తూ నీ పాదద్వాసునిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీవు నన్ను దీవించు, నీవు నాతో నిబంధన చేస్తానంటూ ఉన్నావు, నాతో ఒక ఒడంబడికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు. నేను ఎన్నికలైనటువంటి వాడును కదా. ఒక విధంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి వాడు తానే స్వయంగా దిగివచ్చి నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నాను, నీకు నాకు మధ్య మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒడంబడిక నిబంధన చేయబడుతూ ఉంది, ఇదిగో నీ జీవితాన్ని ఇలా ఆశీర్వదించబోతూ ఉన్నానని దేవుడే నిబంధన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో అబ్రహాము ఎంత చక్కగా సాష్టాంగపడి సాగిలపడి, అయ్యా నువ్వు నాతో చేస్తానన్న నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన పరిపూర్ణంగా నా పట్ల నెరవేర్చు, నా సంతతి పట్ల నిబంధన నెరవేర్చని లోబడి దేవుని పాదాల చెంతకి చేరినటువంటి వాడు కదా. ఈరోజు దేవుని వాక్యము నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉండగా, దేవుని వాక్యము నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉండగా, దేవుని వాక్యము నిన్ను మంచి శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యము సజీవమైనటువంటి దేవుని వాక్యము నీ జీవితాన్ని సజీవంగా దేవుని పాదాల చెంత నిలబెట్టడానికి అనుదినము అనుక్షణము నీతో ప్రత్యక్షమై నీతో మాట్లాడుతూ ఉండగా అబ్రాహాము వలె సాగిలపడి, అయ్యా నీవు నా జీవితాన్ని సజీవంగా నీ పాదాల చేత నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నావు కదా, ఇదిగో నేను సాగిలపడ్డాను, నీవు నాతో మాట్లాడు, ఇదిగో నేను సాగిలపడ్డాను, నీవు నా జీవితాన్ని నడిపించు, ఇదిగో నేను సాగిలపడ్డాను, నా జీవితం నీ చేతిలో ఉన్నది కాబట్టి నీకు ఇష్టమైనటువంటి రీతిలో నా జీవితాన్ని మరల్చు ప్రభు అని అబ్రాహాము వలె సాగిలపడితే, అబ్రాహాము వలె దేవునికి లోబడితే అతడు సమస్తాన్ని మార్చగలిగినటువంటి వాడే కదా.
ఈ లోకంలో మన జీవితాల్లో ఇది సాధ్యము కాదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, మనము దేవునికి లోబడినప్పుడు సాధ్యము కానటువంటి వాటిని సుసాధ్యము చేసి మన పక్షమున గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడు మన దేవుడే కదా. మన దేవునికి మనం లోబడితే ఎన్ని గొప్ప కార్యాలు చూడగలుగుతామో, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామో. ఈ లేఖన భాగంలో అబ్రాహామును గురించి చక్కటి మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత అంటాడు కదా 3వ వచనంలో, దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతును గనుక నీ పేరు అబ్రాహాము అనబడును అనేటువంటి మాట కదా. మార్పుతో కూడినటువంటి జీవితాన్ని అబ్రాహాము దేవుని పాదాల చింత కలిగి ఉండగా ఆశీర్వాదముతో కూడినటువంటి వాగ్దానములు దేవుడు అబ్రాహాముకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు కలిగినటువంటి స్థితిగతులను బట్టి నీ పేరు అబ్రాహాము అని పిలువబడింది. ఇప్పటి నుంచి నీవు అనేకమైనటువంటి జనములకు తండ్రిగా పిలువబడటానికి నీతో నిబంధన చేసి ఉన్నాను కాబట్టి, నిన్ను ప్రత్యేకించి ఉన్నాను కాబట్టి, విశ్వాసులకు తండ్రిగా నీవు పిలువబడటానికి నీ నామమును అబ్రహాముగా నేను మార్చి ఉన్నాను. ఇది మొదలుకొని ఈ భూలోకములో సకల జనములు నివసించినంత కాలము నీ పేరు అబ్రహాము అనగా విశ్వాసులకి తండ్రిగానే నీవు పిలువబడతావని దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసుకుని ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, కుటుంబాల్లో ఉన్నటువంటి యజమానులైనటువంటి వారు, కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలైనటువంటి వారు తండ్రి సముఖములో అనగా దేవుని సముఖములో దేవుని వాక్యము చేత మీరు ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను మీరు చేసుకోగలిగినట్లయితే, వాక్యమును చదువుకునేటువంటి విషయంలో, ప్రార్థన చేసేటువంటి విషయంలో, దేవునితో నడిచేటువంటి విషయంలో, దేవుని కార్యములకు ప్రాధాన్యతనిచ్చేటువంటి విషయంలో, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి విషయంలో, ప్రతి విషయంలో కూడా మనము దేవునితో నిబంధన చేసుకోగలిగితే నీవు ఆశీర్వదించబడతావు కదా, నీ సంతతి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది కదా అనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు పాడినా పాడకపోయినా, ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నేను ముందు వచ్చి ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ యొక్క తపన, ఆ హృదయ అభిలాష నీవు దేవుని సన్నిధుల్లో కలిగి దేవునితో తీర్మానము తీసుకోగలిగినట్లయితే, వాళ్ళు రాలేదు కదా, వీళ్ళు రాలేదు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత నేను వస్తాను, వీళ్ళు వచ్చిన తర్వాత నేను వస్తాను అనేటువంటి ఆలోచన కాదు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధిలోనికి ఆరాధన ప్రారంభించడానికి మునుపు నేను వచ్చి నా దేవునికి నన్ను నేను కనపరుచుకోవాలనేటువంటి ఆశ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కలగచేయునుగాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎలా పరిగెత్తుకొని నీటి వాగుల కొరకు నిమిత్తము ఎలా పరిగెత్తుతూ ఆశతో కనిపెట్టుకుంటుందో, దేవుని సన్నిధి కొరకు, దేవుని ఆరాధించుట కొరకు మన హృదయాలు అలా వేగిరపడునుగాక. దేవుని యొక్క వాక్యములు అంటాడు కదా ప్రియులారా, అత్యధికమైనటువంటి అభివృద్ధిని ఇస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు అబ్రహాం యొక్క జీవితంలో. రెండవది, ఈ యొక్క అధ్యాయంలో గమనించగలిగితే అప్పటికి అబ్రహాము హాగరు ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు కదా. ఈ 17వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. శారాకి వృద్ధాప్యములు ఉన్నప్పటికీ ఆ గర్భఫలము లేకపోవటను బట్టి శారా దాసి అనేటువంటి హాగరు ద్వారా అబ్రహాము ఒక కుమారునికి జన్మనిస్తాడు, ఇస్మాయేలుకి. ఈ అధ్యాయంలో 18వ వచనంలో మనకి ఆ మాటలు గుర్తు చేయబడతాయి. 17వ అధ్యాయం 18వ వచనంలో. అయితే ఇక్కడ సారాయి అదే రీతిలో హాగర్కి మధ్య కలుగుతున్నటువంటి భేదాభిప్రాయములను బట్టి, హాగర్ కొంచెము సారాయిని తక్కువగా చూచుటను బట్టి మరి అబ్రహాము దేవుని సముఖంలో దేవునితో మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. అదే సమయంలో దేవుడు కూడా ఇస్మాయేలును బట్టి జ్ఞాపకం చేసినటువంటి మాటలు 18వ వచనంలో మనకు కనపడతాయి. చూడండి, అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను
అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. పిల్లలు గమనించండి, ఇస్మాయిల్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అత్యధికమైనటువంటి ఆశీర్వాదము. ఆగరు సంతతి దాసి సంతతి అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఇతడు కూడా అబ్రహాము రక్తమును పంచుకుని పుట్టినటువంటి వాడే కదా. కానీ నిజమైనటువంటి నిబంధనకు వారసుడు ఇస్సాకే. దేవుడు చేసుకున్నటువంటి నిబంధనకు వారసుడు ఎవడంటే ఇక్కడ ఇస్సాకు మనకు కనపడుతూ ఉంది. కానీ ఇస్మాయిలు మాత్రము దేవుడు చేసేటువంటి నిబంధనకి వారసుడు కాదు అనేటువంటి మాటను దేవుడు గుర్తు చేశాడు. అలా అని ఇస్మాయిల్ యొక్క జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాము దేవుని అడుగుతూ ఉన్నాడు కదా, ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని అతనితో అనగా ఆ బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా అంటాడు, అయ్యా నువ్వు ఇస్సాకుతో రాబోయేటువంటి వారసులైనటువంటి ఇస్సాకుతో నువ్వు నిబంధన చేసుకుంటూ ఉన్నావు కదా, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్మాయిలు పరిస్థితి ఏమిటి? మరి ఇస్మాయిలు సంతతిగా భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు కదా, దాసి కుమారుడిగా కనపడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు నీవు నిబంధన చేస్తానంటూ ఉన్నావు. ఈ నిబంధన ఇస్మాయిలుతో కాదు కానీ శారా గర్భము నుండి రాబోతున్నటువంటి ఇస్సాకుతో నిబంధన చేసుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నావు కదా. మరి ఈ ఇస్మాయిలును కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వయా అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ఇస్సాకు యొక్క సంతానము అధికమైనటువంటి వృద్ధిలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి సమయంలో ఇస్మాయిలు కూడా బ్రతకాలి కదా, ఇతని సంతతి కూడా బ్రతకాలి కదా అనేటువంటి మాటను ఆ అబ్రహాము యొక్క ప్రార్థనలో నుండి దేవునికి వస్తున్నటువంటి క్రమంలో, దేవుని యొద్దకు వస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదములు ఇస్మాయిల్ యొక్క జీవితములు అతని సంతతి మీద ఉన్నట్లుగా వాక్యములు మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికంగా అతన్ని విస్తరిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ 12 మంది రాజులు కదా, ఇస్మాయిల్ యొక్క సంతతిలో నుండి వచ్చినటువంటి 12 మంది రాజుల గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆనాడు అబ్రహాముకి ఈ వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేశాడు. కానీ నిబంధన మాత్రము దేవుడు అబ్రహాము యొక్క వారసత్వములో నుండి ఇస్సాకుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇస్సాకు యొక్క జీవితాన్ని అత్యధికమైనటువంటి అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు అబ్రహాము యొక్క జీవితము అత్యధికమైనటువంటి వాగ్దానములు చూస్తున్నటువంటి జీవితమే. ఇస్మాయిల్ యొక్క జీవితము అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తున్నటువంటి జీవితమే. అదే సమయంలో ఇస్సాకు యొక్క జీవితము కూడా అత్యధికమైనటువంటి అభివృద్ధి దేవుని యొద్ద నుండి చూసినటువంటి జీవితమే. ఆదికాండము 26వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఈ యొక్క అధ్యాయంలో పిల్లరా గెరారు దేశంలో నివాసం ఉండటానికి వెళ్ళినటువంటి ఇస్సాకు యొక్క జీవితం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. అబ్రహాముకి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో ఇస్సాకు కూడా దేవుడు అలాగే ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. అబ్రహాము నివసించినటువంటి దినాల్లో వచ్చినటువంటి కరువు లాంటి కరువే మరి ఇస్సాకు యొక్క దినములలో కూడా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ, ఐగుప్తు దేశంలో కరువు వచ్చి ఉండగా ఇస్సాకు గెరారు దేశములో ఫిలిస్తీన్ల మధ్యకు వెళ్ళి నివాసం ఉన్నటువంటి సందర్భాన్ని 26వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుడే నడిపించాడు ఇక్కడ ఆ ఇస్సాకు యొక్క జీవితాన్ని. చూడండి 2వ వచనం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదును. పిల్లలు గమనించండి, దేవుడు మరలా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానములే, అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలే మరలా తిరిగి ఇస్సాకుతో మాట్లాడడం ప్రారంభించాడు.
అబ్రహాముకి ఏ మాటలైతే దేవుడు జ్ఞాపకం చేశాడో అవే మాటలు మరలా కుమారునికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటానే మరలా అంటాడు కదా, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకి ఇచ్చేదని అంటాడు కదా. నడవాలి. దేవుడు ప్రతిదీ కూడా గుర్తు చేస్తాడు కదా. అబ్రహాముకి ఏ మాటలైతే చెప్పాడో, అబ్రహాముకి ఏ వాగ్దానములు అయితే ఇచ్చాడో, అబ్రహామును దేవుడు ఎలా నడిపించాడో అవి అబ్రహాము యొక్క జీవితంలో సంక్రమిస్తూ ఉండగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇస్సాకుతో కూడా అంటాడు కదా, నేను నీ తండ్రి దేవుడు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇదిగో నీ తండ్రిని ఆశీర్వదించినటువంటి వాడును నేనే, నీ తండ్రిని నడిపించినటువంటి వాడును నేనే, నీ తండ్రి నా సన్నిధిలో నిందారహితుడై ఉన్నాడు, నీ తండ్రి నాతో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు, నీ తండ్రికి నేను జ్ఞాపకం చేసి ఉన్నాను, ఇసుక రేణువులంత సంతానమును నీ యొక్క వంశములో నుండి తీసుకుని వస్తానని గుర్తు చేశాను, ఇప్పుడు మరలా నీకు అదే మాట గుర్తు చేస్తూ ఉన్నాను, ఆకాశ నక్షత్రముల కంటే అధికమైనటువంటి సంతానము నేను నీకు కలగచేస్తానని మరలా నేను నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇస్సాకు దేవుని మాటలకు విధేయుడయ్యాడు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని తలంపు ఏమై ఉన్నదో దానికి అనుకూలంగానే ఇస్సాకు కూడా తన జీవితాన్ని దేవుని మార్గంలో నడిపించుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 6వ వచనం నుండి మనం గమనించగలిగితే, ఫిలిస్తీన్ల మధ్య వీరు నివసిస్తూ ఉన్నారు గెరారు ప్రాంతంలో. ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి వాడు అబీమెలెకు రాజు ఇక్కడ మరి ఫిలిస్తీన్లను పరిపాలించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు గెరారు దేశంలో. కానీ ఆ ఇస్సాకు తన భార్యను తీసుకొని ఇక్కడ ఫిలిస్తీన్ల మధ్య నివాసం ఉన్నటువంటి క్రమంలో పిల్లరా, మరి ఇక్కడ ఫిలిస్తీన్లను బట్టి అబ్రహాము ఇస్సాకు భయపడి తన భార్యను సహోదరునిగా పరిచయం చేసుకునేటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. అబ్రహాము యొక్క జీవితంలో ఎటువంటి సంఘటన ఎదురైందో ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో కూడా అటువంటి సంఘటనే మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఫిలిస్తీన్లను బట్టి తన భార్యను బట్టి ఆ ఇస్సాకు యొక్క జీవితము ఎక్కడ మరణకరమైనటువంటి స్థితిలోనికి వెళుతూ ఉందో, తన భార్య అయినటువంటి రిబ్కా చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది కాబట్టి ఆమెను బట్టి ఫిలిస్తీన్లు తనకి ఏ విధమైనటువంటి హాని కలగచేస్తారో అనేటువంటి భయము చేత తన భార్యను సహోదరునిగా పరిచయం చేసినటువంటి సందర్భము 6-7 వచనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఒక సమయంలో అబీమెలెకు రాజు అంతఃపురంలో సంచరిస్తూ ఇక్కడ ఇస్సాకు రిబ్కాతో సరసమాడుతున్నటువంటి సందర్భాన్ని చూచి ఆ ఇస్సాకుని పిలిపిస్తాడు. ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని? నువ్వు సరసమాడుతూ ఉన్నావేమిటి? ఎవరితో సరసమాడుతూ ఉన్నావు? ఆమెమో మరి నీ సహోదరి అని మరి నలుగురికి తెలియపరిచావు కదా, మరి భార్యతో సరసమాడునట్లుగా ఇప్పుడు నీవు ఆమెతో సరసమాడుతూ ఉన్నావేమిటని అబీమెలెకు రాజు ఇస్సాకును పిలిపించినటువంటి క్రమంలో, ఇస్సాకుతో మాట్లాడినటువంటి క్రమంలో ఇస్సాకు అంటాడు కదా, ఈ ప్రజల మధ్య పరవాసిగా నేను నివసిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రజలకు భయపడి నేను అబద్ధమాడాను అనేటువంటి మాట, అంటే ప్రాణహాని నిమిత్తమై, అంటే ప్రాణహాని కలుగుతుందని అబద్ధము చెప్పి ఉన్నాను అనేటువంటి మాటను రాజుకు తెలియపరిచినటువంటి క్రమంలో రాజు పిల్లల అబీమెలెకు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ అంటాడు కదా 10వ వచనంలో, అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు నా మీద పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అనెను. అబీమెలెకు ఈ మనుషుడు జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించగా. పిల్లలు గమనించండి, దేవుడు విరోధుల యొక్క హృదయాలలో కూడా, దేవుడు శత్రువుల యొక్క హృదయాలలో కూడా తన బిడ్డల పట్ల మంచి మనస్సు కలగజేసేటువంటి వాడు కదా. ఇక్కడ వాస్తవంగా ఇస్సాకు భయపడ్డాడు, ఆ దేశంలోటువంటి ప్రజలు తనకి హాని తలపెడతారేమోనని. కానీ రాజు చూచి, రాజు ప్రజలతో అంచి ఉన్నాడు కదా, వీరికి ఎవరైనా ప్రాణహాని కలగచేసినట్లయితే వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుకుంటారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ వారు నిర్భయముగా ఆ దేశంలో బ్రతకడానికి అనుమతించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పటి వరకు భయముతో ఆ గెరారు దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు ఇప్పుడు భయము లేనటువంటి వాడై ధైర్యముగా తన యొక్క కుటుంబ జీవితాన్ని ఆ దేశంలో ముందుకు కొనసాగించుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు.
రెండోది అక్కడ అంటాడు కదా, ఆ సంభాషణ అయిపోయిన మరుక్షణము ఆ దేశములో అతడు నివసిస్తున్నటువంటి క్రమంలో ఆ సంవత్సరము అతడు విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నటువంటి విధానాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. దేవుని యొక్క వాక్యం అభివృద్ధి. ఒకటి, మన శత్రువుల నుండి ఆయన మనకి విడుదలను అనుగ్రహించేటువంటి వాడు. ఇస్సాకు యొక్క జీవితం ఈ అధ్యాయంలో మనం గమనించగలిగితే ప్రారంభ వచనాల్లో దేవుని ప్రత్యక్షత ఇస్సాకుతో ఉంది. దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నీవు ఇక్కడే నివాసం ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను అభివృద్ధిలోనికి తీసుకుని వెళతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నేను నీ తండ్రికి చేసినటువంటి వాగ్దానములు ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తానని మొదటి 5 వచనాల్లో దేవుడు గుర్తు చేశాడు. 6వ వచనం నుండి ఈ 10వ వచనం వరకు మనం గమనించగలిగితే ఇక్కడ ఇస్సాకు తన భార్యను బట్టి భయపడ్డాడు ఫిలిస్తీయులను గురించి. ఆ అబీమెలెకు రాజు దాన్ని గమనించి ఆ ఇస్సాకును పిలిపించి ఇస్సాకుతో మాట్లాడి ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, వీరి జోలికి వెళ్ళొద్దు, వీరి జోలికి వెళ్ళినటువంటి వారు మరణశిక్షను అందుకుంటారని. ఆ తర్వాత గుర్తు చేయబడుతుంది 11వ వచనం నుండి మనం గమనించగలిగితే అతడు ధైర్యంగా తన వ్యవసాయమును ప్రారంభిస్తూ ఉన్నాడు, తన పనిని ప్రారంభిస్తూ ఉన్నాడు. తన కుటుంబ క్షేమము కొరకు, తన కుటుంబ ప్రయోజనముల కొరకు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు ఆ దేశంలో అతడు పని చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అతడు పని చేయడం ప్రారంభించినటువంటి సమయంలో ఆ పనిలో అతనికి దేవుడు తోడై ఉన్నాడు కదా. ఎంత గొప్ప మాట. ఆ సంవత్సరం అతడు విత్తనము వేసి 100 ఫలము పొందుకుని నచ్చాడు. అతడు క్రమముగా అభివృద్ధి నొందే అంతవరకు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో ఇస్సాకు వలె నీవు దేవుని పాదాల చెంత ఉంటే, ఇస్సాకు వలె నీ కుటుంబము దేవుని పాదాల చెంత దేవుని మార్గములో నడిపించుకునేటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉంటే, నీ జీవితానికి కూడా నీ కుటుంబానికి కూడా ఈ సంవత్సరము క్రమముగా దేవుడు అభివృద్ధి గాక. దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనము చూచుదుము గాక. మన విరోధులైనటువంటి వారి యొక్క హృదయాలు మార్చబడును గాక కదా. దేవుని యొక్క వాక్యంలో ఫిలిస్తీయులకు భయపడ్డాడు అబీమెలెకు, ఆ ఫిలిస్తీయులకు భయపడ్డాడు ఇస్సాకు. కానీ అబీమెలెకు రాజు ద్వారా వాగ్దానము పొందుకున్నాడు. ఏ భయము లేకుండా నిర్భయముగా నీవు జీవించవచ్చు అనేటువంటి వాగ్దానము దేవుని కృపచేత అబీమెలెకు ద్వారా ఇస్సాకు కుటుంబానికి అనుగ్రహించబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత అతని కుటుంబ జీవితము, అతని యొక్క అతని యొక్క వ్యవసాయపరమైనటువంటి జీవితము అత్యధికమైనటువంటి అభివృద్ధులకు దేవుడు నడిపించాడు. 12వ వచనం నుండి ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందొచ్చు. వచ్చిన పిల్లలుగా అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి అంటాడు కదా. ఆ వచనాలు గమనించగలిగితే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు, క్రమంగా అభివృద్ధి నొందటము, అతడు గొప్పవాడిగా ఎంచబడటము, మిక్కిలి గొప్పవాడిగా మార్చబడటము, ఇవంతయు కూడా దేవుని చేత ఇస్సాకు యొక్క జీవితము మిక్కిలి గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఆశీర్వాదాలు దేవునితో నడుస్తూ ఉండగా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా కలుగుతున్నటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఆశీర్వాదాలు దేవుని పాదాల చెంత ఇస్సాకు యొక్క జీవితం నడిపించబడుతూ ఉంది. ఇస్సాకు ఎక్కడ కూడా అబ్రహాము వలె తనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి దేవుని నుంచి ఎక్కడా కూడా బయటికి వెళ్ళిపోలేదు. ఇస్సాకు దేవునికి లోబడ్డాడు. ఇస్సాకు దేవుని మాటలు వింటూ ఉన్నాడు. ఇస్సాకు దేవుని చిత్తమునకు అబ్రహాము వలె తండ్రి వలె తన యొక్క కుటుంబాన్ని నడిపించుకున్నాడు. గెరారు దేశంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు చూశాడు. సర్వసాధారణమైనటువంటి ఆలోచన, లోకములో ఉన్నటువంటి ఆలోచన, మనుషులలో కలుగుతున్నటువంటి ఆలోచన, అసూయలు అనేటువంటివి సర్వసాధారణము కదా. ఈ లోకములో మానవుని యొక్క జీవితంలో ఇది సర్వసాధారణమైనటువంటి ఆలోచనే, అసూయ అనేటువంటిది. ఒక వ్యక్తి యొక్క జీవితము అలా క్రమముగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రమములో ఆ ఎదుగుదల లేనటువంటి వాని యొక్క హృదయంలో కలుగుతున్నటువంటి ఆలోచన అసూయ.
గెరారు దేశంలో ఫిలిష్తీయుల యొక్క హృదయాలలో అసూయలు కలుగుతూ ఉన్నాయి. అరే, మన మధ్యలోకి వచ్చాడే, మన దేశంలో ఉన్నాడే, ఇతడు క్రమంగా వృద్ధి నొందుతూ ఉన్నాడే అని ఆ యొక్క గెరారు దేశంలో ఉన్నటువంటి ఫిలిష్తీయుల యొక్క హృదయాలలో అసూయలు కలుగుతూ ఉండగా, ఆ అసూయలను బట్టి ఇస్సాకు భక్తుడు ఎక్కడా కూడా దిగులు పడలేదు, భయపడలేదు, జడలేదు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి గెరారు ప్రాంతములటువంటి లోయ ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎత్తైనటువంటి స్థలంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇస్సాకు యొక్క జీవితము, కుటుంబము ఎక్కడికి నడిపించుకున్నాడు అంటే అదే గెరారు దేశంలో కొంచెము లోయలోనికి వెళ్ళి గుడారములు వేసుకుని అక్కడ నివసించడము ప్రారంభించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ నివసించేటువంటి క్రమంలో ఒక చక్కటి మాట గుర్తు చేయబడుతూ ఉంది. చూడండి 16వ వచనము, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించిన అంటాడు కదా. గెరారు దేశంలో కొంచెం పల్ల ప్రాంతానికి వెళ్ళాడు. అంతకుముందేమో మెరక ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి కొంచెము పల్లపు ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ గుడారములు వేసుకుని నివాసం ఉండి తన కుటుంబాన్ని, తన దాసులను, తన దాసురాండ్రులను, తన పశువులను కాచుకుంటూ ఆ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనపడుతున్నటువంటివి ఏమిచ్చి అంటే ఆశీర్వాదాలలో తండ్రి త్రోవించినటువంటి బావులు మరలా తిరిగి త్రోవించబడుతూ ఉన్నాయి. అబ్రహాము దినములలో పశు సంపద నీటి కొరకు లేదా దాసురాండ్రు నీటి ద్వారా వారి యొక్క జీవితమును బ్రతికించుకునడానికి, కొనసాగించుకోవడానికి బావులు తవ్వేటువంటి వారు, జలములు అత్యధికమైనటువంటి ఓటగలిగినటువంటి జలములతో నిండినటువంటి బావులను వారు త్రవ్వుచుండేటువంటి వారు, అవి ఫిలిష్తీయులు పూడ్చివేసినటువంటి క్రమంలో పూడ్చివేసినటువంటి బావులను మరలా తిరిగి ఇస్సాకు త్రవ్వించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. మన జీవితాల్లో ఒక్కొక్కసారి కూడా దేవుని ఆశీర్వాదాలు క్రమముగా కొనసాగించబడుతున్నటువంటి క్రమంలో మన విరోధి అయినటువంటి వాడు, ఆనాటి దినాల్లో అబ్రహాము త్రవ్వించినటువంటి బావులను ఫిలిష్తీయులు పూడ్చివేశారు. ఆ జీవ జలముల యొక్క ఊట ప్రవాహము లేకుండా ఉండటానికి వారు ఆ బావులను పూడ్చివేశారు. పూడ్చివేసినటువంటి వాటిని సహితము కూడా మరలా తిరిగి త్రవ్వినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా మన విరోధి అయినటువంటి అపవాది మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే దేవుని స్వారూప్యంలోనికి రాకుండా పూడ్చివేయబడినటువంటి సందర్భాలు, అంటే తీసివేయబడినటువంటి సందర్భాలు ఉన్నాయో అవి మరలా తిరిగి జలముల యొక్క ఊట ప్రవహించినట్లుగా తిరిగి త్రవ్వబడునుగాక కదా. పూడ్చివేసినటువంటి వాటిని మరలా తిరిగి త్రవ్వి వాటిని పొందుకోవాలంటాడు. అంటే ఏదో విరోధంతో కూడినటువంటి ఆలోచనలు కాదు, పగా ప్రతీకారాలతో కూడినటువంటి మాటలు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మాటలు. ఉదాహరణకి తలంతుల గురించి మనం అనుకుందాం. దేవుడు చక్కగా పాడగలిగినటువంటి తలంతు మనకిచ్చాడు, దాన్ని మనం పూడ్చిపెట్టేసినటువంటి దాన్ని తిరిగి మరలా త్రవ్వి స్వాధీనపరుచుకుని దేవుని స్తుతించాలి. ప్రార్థన చేసే తలంతు నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని పూడ్చిపెట్టేసావు, దాన్ని ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా మార్చేసి దేవుని సన్నిధిలో వాడబడకుండా దాన్ని నువ్వు పూడ్చిపెట్టేశావు. దాన్ని తిరిగి మరలా నీవు త్రవ్వి ఆ సాధన చేసి దేవునికి ప్రార్థన చేయటము, వాక్యము చదవటము, దేవుని మార్గములో గొప్పగా వాడబడటానికి మరలా ఆ యొక్క జీవ జలము ప్రవహించినట్లుగా పూడ్చివేయబడిన దాన్ని తిరిగి త్రవ్వాలి అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో అదే అంచాడు కదా, వారి త్రవ్వినటువంటి బావులను గురించి మాట్లాడతాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి అంటారు. పిల్లలు గమనించండి. తర్వాత బావులు త్రవ్వబడిన తర్వాత జలములు అధికంగా ఊట అనేది బావుల్లో ఉద్భవించింది. ఫిలిష్తీయులు మరలా వచ్చారు, బావులు స్వాధీనపరుచుకున్నారు. అక్కడ నుంచి మరలా ఇస్సాకు ఇంకొక చోటకి వెళ్ళాడు, అక్కడ గుడారాలు వేసుకున్నాడు, అక్కడ కూడా బావులు తవ్వించాడు. అక్కడికి ఫిలిష్తీయులు వచ్చారు, వాటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. అక్కడ నుంచి మరి ఒక స్థలంలోనికి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫిలిష్తీయులు ఇస్సాకు త్రవ్వించినటువంటి బావులను స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. ఇస్సాకుకి ఆశీర్వాదం అనేది లేకుండా చేయటానికి ఫిలిష్తీయులు ప్రయత్నం చేస్తూ ఉండగా ఇస్సాకు ఎక్కడా కూడా నిరుత్సాహపడలా.
ఎక్కడా కూడా అధైర్యం చెందలేదు. అరే, ఇంత కష్టపడి నా తండ్రి తవ్వించినటువంటి బావులు ఫిలిస్తీన్లు పూడ్చివేసి ఉండగా వాటిని తిరిగి మరలా నేను త్రవ్విస్తూ ఉండగా ఈ ఫిలిస్తీన్లు వచ్చి వాటిని స్వాధీనపరుచుకుంటున్నారని ఎక్కడా కూడా ఇస్సాకు అధైర్యపడలేదు, కానీ నిరాశ నిస్పృహ చెందలేదు. కానీ మరొక స్థలంలోనికి వెళ్ళి మరలా బావులు త్రవ్వడం ప్రారంభించాడు. బెయేర్షెబా అనేటువంటి ప్రాంతమును గురించి మాట్లాడతాడు. ఇక ఆ వాక్య భాగంలో మనం గమనించగలిగితే చూడండి, 24వ వచనంలో అంటాడు కదా, 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకి వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పిన మరలా ప్రత్యక్షత. ఈ 26వ అధ్యాయము మొదటి వచనాల్లో ఆ దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై అబ్రహామును గురించి మాట్లాడుతూ సంతానం గురించి మాట్లాడతాడు. మరలా ఇక బెయేర్షెబా ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఈ 24వ వచనంలో మరలా దేవుని ప్రత్యక్షత ఇస్సాకు కలిగింది. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడయ్యాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి సంఘటనలు ఎదురైనా కానీ భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నేను బలపరిచే దేవునిగా ఉన్నాను అనేటువంటి మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పదే పదే ఇస్సాకు జీవితాన్ని దేవుడు తన ప్రత్యక్షత ద్వారా బలపరిచి అభివృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఎప్పుడైతే అత్యధికమైనటువంటి ఆశీర్వాదము ఇస్సాకు యొక్క జీవితంలో ఉందో, అబీమెలెకు రాజు గెరారు ప్రాంతంలో నుంచి వారి మధ్యలో నుండి వెళ్ళిపోమని అబీమెలెకు రాజు వచ్చి ఇస్సాకుతో మాట్లాడాడు. ఇప్పుడు మరలా మనం గమనించగలిగితే 26వ వచనం నుండి జ్ఞాపకం చేయబడుతుంది. ఏ రాజు అయితే, ఏ అబీమెలెకు రాజు అయితే ఇస్సాకును వెళ్ళిపోమని సెలవిచ్చి ఉన్నాడో, నీవు మాకన్నా బలమైనటువంటి జనాంగంగా వృద్ధి పొందుతున్నావు అనే మాట గుర్తు చేశాడు. ఇప్పుడు అదే అబీమెలెకు రాజు వచ్చి ఇస్సాకుతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాటలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. ఈ మాటలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా. పిల్లలు గమనించండి, ఇస్సాకు అబీమెలెకు తాంచి ఉన్నాడు. అబీమెలెకు అతని స్నేహితుడు, అతని సేనాధిపతి ముగ్గురు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉండగా ఇస్సాకు అంటాడు కదా, ఎందుకు వచ్చారు మీరు? నా మీద పగబట్టి మమ్మల్ని మీ ప్రాంతంలో నుంచి వెలివేశారు కదా, తోలివేశారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు అనే మాట అంటూ ఉన్నటువంటి క్రమంలో ఆ అబీమెలెకు రాజు అంటాడు కదా, ఇస్సాకుతో మాట్లాడినటువంటి మాటను మనం గమనించగలం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిము గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తాము గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని పిల్లలు గమనించండి. సమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మనకు విరోధులు అనబడినటువంటి వారు లేకుండా సమాధానమైనటువంటి జీవితాన్ని మనము గడుపుదాము గాక. గట్టిగా, మనకు విరోధి అయినటువంటి వాడు ఉండకూడదు, కానీ మనము సమాధానమైనటువంటి స్థితిని మనము మన పొరుగు వారితో కలిగి ఉండదుము గాక. ఇక్కడ అబీమెలెకు విషయంలో అదే గుర్తు చేయబడుతూ ఉంది. ఇస్సాకు అభివృద్ధి నొందుతూ ఉండగా అబీమెలెకు రాజు ఇస్సాకు యొక్క సంతతిని గెరారు ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నాడు. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బెయేర్షెబా ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్సాకు బలిపీఠమును గట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రమంలో దేవుని ప్రత్యక్షత ఇస్సాకు తోడయుండి అభివృద్ధి పరిచినటువంటి క్రమంలో మరలా అబీమెలెకు రాజు వచ్చి ఆ ఇస్సాకుతో మాట్లాడి ఒక చక్కటి ప్రమాణమును కలిగి ముందుకు, అంటే నీవు మేము ఒక నిబంధన కలిగి ఉందాం, ఒక ప్రమాణము కలిగి ఉందాం,
ఒక ఒడంబడిక కలిగి ఉందాం. నీకు క్షేమము కలిగినట్లు, మాకు క్షేమము కలిగినట్లు, మనందరము క్షేమముగా ఉండినట్లు, సమాధానకరమైనటువంటి పరిస్థితులు మీ మధ్యను మా మధ్యను నెలకొని ఉండినట్లు మనము కలిసి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందామని అబీమెలెకు రాజు తన స్నేహితునితోనూ తన సేనాధిపతితో వచ్చి ఆ ఇస్సాకుతో మాట్లాడి సమాధానము పొందుకున్నట్లుగా వాక్యములు మనకు కనపడుతూ ఉంది. కానీ వారు అంటారు కదా, నీవు ఆశీర్వదించబడ్డావు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు అని మేము ఎరిగి ఈరోజు నీ యొద్దకు వచ్చామనేటువంటి మాట వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే పిల్లరా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని పాదాలు చింతున్నటువంటి మనము, దేవుని చేత దీవించబడినటువంటి వారమై, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారమై, దేవుని మార్గములు నడుస్తున్నటువంటి వారమై, దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబాలుగా కట్టబడుతున్నటువంటి వారమై, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి వారు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అనేక మంది మన యొద్దకు వచ్చి అబీమెలెకు రాజు వలె పలుకుదురుగాక కదా. వారు పలుకుతూ ఉన్నారు, అయ్యా నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, దేవుడు నీతో ఉన్నాడని, నీ కుటుంబంతో ఉన్నాడని మేము ఎరిగి ఉన్నాం, నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ దేవుడే నీ జీవితాన్ని ఆశీర్వదించాడు, గొప్పగా ఉంచాడు. ఈరోజు మేము నీతో సమాధాన పడుతూ ఉన్నాం, నీతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాం. నీకు నాకు మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమాణముతో కూడినటువంటి మరి ఏ విధమైనటువంటి కలహము లేనటువంటి నిబంధన నీకు నాకు మధ్య, మీకు మాకు మధ్య ఉండాలని అక్కడ అబీమెలెకు రాజు, అతని స్నేహితుడు, అతని సేనాధిపతి ఇస్సాకుతో మాట్లాడి ఉండగా వారు ఆ దినమందు విందు చేసుకొని వారు సంతోషించి ఆనందించి ఎవరి గృహములకు వారు వెళ్ళినట్లుగా వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 30వ వచనం అంటాడు, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారునప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి అంటాడు కదా. అంత చక్కటి మాట. ఈ 26వ అధ్యాయం అంతా కూడా మనం గమనించగలిగితే ఇస్సాకుకి దేవుడు తోడై ఉండగా, ఇస్సాకు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా, ఇస్సాకు యొక్క కుటుంబంలో అతని యొక్క పరిసర ప్రాంతాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు 26వ అధ్యాయంలో కనపడుతూ ఉన్నాయి. ఫిలిష్తీయులు రాజు అనేటువంటి అబీమెలెకు ఇస్సాకుతో చేసుకున్నటువంటి నిబంధన కనపడుతూ ఉంది. ఫిలిష్తీయులు యొక్క హృదయాలలో ఇస్సాకు పట్ల, సంతతి పట్ల అసూయ కనపడినప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం, అత్యధికమైనటువంటి ఆశీర్వాదము ఇస్సాకు యొక్క కుటుంబాలలో, పశు సంపదలో కనపడుతూ ఉంది. పిల్లరా, దేవుడు తోడై ఉంటే, దేవుని సన్నిధిలో కుటుంబము కట్టబడి నడుస్తూ ఉంటే అబ్రహాము కుటుంబం వల్లే, ఇస్సాకు కుటుంబాల వల్లే దేవుని ఆశీర్వాదాలు చూస్తారు అనేటువంటి మాటను ఈ నూతన సంవత్సరంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాము దేవునితో నిబంధన చేసుకున్నాడు, దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉన్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద నమ్మకంతో నడిచాడు, విశ్వాసులకి తండ్రిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నాడు. ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు దేవుని ప్రత్యక్షతలో ఉన్నాడు, దేవుడు మాటలు వింటూ ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు, క్రమముగా గొప్పవాడుగా మార్చబడుతూ ఉన్నాడు, దేవుని ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నాడు, దేవుని చిత్తానికి అనుకూలంగానే తన జీవితాన్ని నడిపించుకున్నాడు. విరోధులైనటువంటి వారు, ఒకానొక సమయంలో విరోధులైనటువంటి వారు సమాధానపడి సంతోషంగా వెళ్ళినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో మన యొక్క జీవితాలకు కూడా క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబాలుగా కట్టబడుతూ అబ్రహాము వలె, ఇస్సాకు వలె వర్ధిల్లునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలోనైనా పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు జ్ఞాపకం చేసిన మాటల్లో క్రీస్తు మీ హృదయంలో నివసించాలి, ఆంతరంగికమైనటువంటి పురుషుడు బలమునందుకోవాలి, క్రీస్తు ప్రేమలో లోతుగా వేరుపారినటువంటి వారై వృద్ధి నొందాలి, మీ కుటుంబాలు తండ్రి సముఖములో క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబాలుగా కట్టపడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా ఉండాలి అంటే ఇదిగో నాయన, ఆనాడు పితరులైనటువంటి వారు అబ్రహాము దేవునితో నడిచినట్లుగా, దేవునితో ప్రమాణము కలిగినట్లుగా, నిబంధన చేసుకున్నట్లుగా, దేవుని చిత్తమునకు లోబడి దీవించబడి ఆశీర్వదించబడినటువంటి రీతిలో ఆ ఆశీర్వాదం ఇస్సాకు యొక్క జీవితంలో నాయన ఏ విధంగా కొనసాగించబడిందో ప్రస్తుత దినాల్లో నాయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా అటు దీవెనలు, అటు ఆశీర్వాదాలు సంవత్సరం అంతా కూడా కడ వరకు కూడా కొనసాగించబడినట్లు
మీ కృపను మెండుగా మా మీద అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.